అవి ఫేక్ అయితే ఇంటి దగ్గర పకడ్బందీగా పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టుకోడు ఒకటి. ఇంకోటి రాజకీయాల పట్ల మీకు 1,00,000 ఉండొచ్చు. మా అన్న ఏ రోజు రాజకీయాల్లో మిమ్మల్ని తలదూర్చి ఏ రోజు మాట్లాడలేదే, మీరు పలానా ఇది చేస్తున్నారని చెప్పి. ఏ పొద్దుకైనా కట్టెకాలే అంతవరకు మా అన్న మీరు రాజకీయంలోనే కాదు తెలుగుదేశం పార్టీ నాది అని చెప్పి అతను దారిలో అతను ఏదో సినిమాల్లో ఉన్నాడు. మా అన్న మీ రాజకీయాల పరంగా రాలే. ఒకవేళ రావాలనుకొని వచ్చింటే ఈ పొద్దుడికి మీరు ఎమ్మెల్యేలుగా ఇంకో రకంగా ఉందరో మా అన్న సీఎం ఎన్టీఆర్ అయింది కదా. అదేవిధంగా మా అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తరపున నుంచే మీకు తెలుగుదేశానికి ఓట్లు పడినాయి. అది మీరు కూడా మేమంతా టీడీపీకి మద్దతుగా ఇచ్చిండేది కేవలం ఒక ఎన్టీఆర్ అన్న తరపునే. ఎన్టీఆర్ అన్న మగం చూసే ఈ టీడీపీకి మేము మద్దతుగా నిలబడినాం. అదే ఎన్టీఆర్ అన్న వద్దు నాకు అవసరం లేదని అంటే మీ టీడీపీ వచ్చేదే కాదు ఈ రోజుకి. ఈ వద్దు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీ రాజకీయ పట్లగా మీరు 1,00,000గా ఉండొచ్చు. మధ్యలో ఒక అభిమానులము మేము. అతను మీ తరపున కానీ ఇంకోటి తరపున కానీ ఎమ్మెల్యేల తరపున కానీ సీఎం తరపున కానీ ఎవరి గురించి మిమ్మల్ని విమర్శించి కానీ కించపరిచి ఏ రోజు మా అన్న మాట్లాడలేదు మిమ్మల్ని. ఈ వద్దు ఆడపిల్ల మీరు ఒక ఆడపిల్లని మీరు చూడుకోకుండా అమ్మలు యాళ్ళు అక్కలని మీరు పొద్దు మాట్లాడుతున్నారే. ఓట్లు అడిగే తప్పడేనా అమ్మ అయ్యా అని మీరు వచ్చి అడిగేది. ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యే ఉండి కూడా ఏం ఉపయోగం ఉంది?